అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహితుడు. ఈ కథని రచించిన వారు శ్రీదేవి గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, చిన్నమ్మాయిని చూడటానికి వెళ్ళి పెద్దమ్మాయిని చేసుకుంటానంటే బాగుండదురా, కాదంటే నచ్చలేదని చెప్పేసి వేరే సంబంధం చూసుకుందాం అంది వైదేహి కొడుకుతో. నీలిమని నువ్వు మర్చిపోయావమ్మా. స్కూల్లో నాకు బెస్ట్ ఫ్రెండ్. మన ఇంటికి కూడా 4-5 సార్లు వచ్చింది. తల్లి మాటల్ని పట్టించుకోకుండా అడిగాడు సూర్య. సూర్య స్నేహితులంతా వైదేహికి గుర్తే. చామన ఛాయలో బొద్దుగా ఉండి అతనితో తామింటికి వచ్చిన నీలిమని ఆమె మర్చిపోలేదు. నీలిమ తల్లి చనిపోయినప్పుడు తను వెళ్ళి ఓదార్చింది కూడా. కానీ ఎలా? ముందు రోజు పెళ్లి చూపులకి వెళ్ళారు. అక్కడ పెళ్లి కూతురి అక్కగా కనిపించింది నీలిమ. మా పెద్దమ్మాయి నీలిమ ఎంఎస్సి పాస్ అయింది. లెక్చరరు. ఇప్పుడే పెళ్లి చేసుకోనంటుంది. ఎంత చెప్పినా వినట్లేదు. తన కోసం ఆపటం ఎందుకని కావ్యకు చేసేస్తున్నాం అని పరిచయం చేశాడు రాజశేఖరం, పెళ్లి కూతురి పినతండ్రి. గుర్తుపట్టావా? ఆప్యాయంగా అడిగాడు సూర్య. బొదులుగా చిరునవ్వు నవ్వింది నీలిమ. మీకు మా నీలిమ తెలుసా? అడిగాడు రాజశేఖరం. ఇద్దరం 10th దాకా కలిసి చదువుకున్నాం జవాబిచ్చాడు సూర్య. ఏమ్మా నీలిమ, బావున్నావా అని వైదేహి కూడా పలకరించింది. ఇంటికి తిరిగొచ్చినప్పటి నుంచి సూర్య ఈ పాట పాడుతున్నాడు. అక్కడ వాళ్ళందరూ ఇవేం మాట్లాడుకోలేదు. అదొక్కటే అదృష్టం. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. లేకపోతే అక్కడే అపహాస్యే అనిపించింది వైదేహికి. ఇప్పుడు నీ క్లాస్మేట్ అంటున్నావు, వరహీనమవుతుందేమో. వైదేహి మరో అభ్యంతరాన్ని కొట్టిపారేశాడు సూర్య. అసలు పెళ్లి చేసుకోనంటుందట అంది. అంటే అలా వదిలిపెట్టేయటమేనా? ఎందుకు చేసుకోనందో తెలుసుకొని నచ్చ చెప్పే బాధ్యత రాజశేఖరం గారికి లేదా? అడిగారేమో. ఎవరినైనా ప్రేమించి భంగపడిందేమో. అలాంటిదేది ఉండదమ్మా. తనలో అలాంటి మెచ్యూరిటీ కనిపించలేదు. ఆ 15 ఏళ్ళప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటం చేసుకోకపోవటం అవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు. ఇష్టమైతే నువ్వు చూసిన పిల్లని చేసుకో, లేకపోతే ఊరుకో. అంతేగాని ఇలాంటి వేషాలేస్తే మర్యాదగా ఉండదు. అప్పటిదాకా మౌన శ్రోతగా వాళ్ళ సంభాషణ వింటున్న మూర్తి కలగజేసుకొని ఖచ్చితంగా అన్నాడు. తను నా ఫ్రెండు నానా. తనకి సాయం కావాలి. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఏమీ చెయ్యకుండా ఎలా ఉంటాను? కొన్ని బావుండనివి కొందరికి ఉపకరిస్తాయి. నేను నీలిమనే చేసుకుంటాను. ఎవరిని నొప్పించకుండా అందర్నీ ఒప్పించే చేసుకుంటాను. అంతకంటే స్పష్టంగా చెప్పాడు సూర్య. ఎదిగిన కొడుక్కి అంతకంటే ఏం చెప్పగలరు? ఎలాంటి అపఖ్యాతి వస్తుందోననిపించిన భార్యాభర్తలిద్దరూ మౌనం వహించారు. నేరుగా నీలిమ పనిచేస్తున్న కాలేజీకి వెళ్ళాడు సూర్య. అప్పుడే క్లాసు పూర్తయి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళబోతుంది ఆమె. సూర్య ఎదురొచ్చాడు. అతన్ని చూసి తెల్లబోయింది. నిన్న మాట్లాడలేదేం? అందుకే ఈవేళ వచ్చాను అన్నాడు. బావుండదని పొడిగా జవాబిచ్చింది. చిన్నప్పుడు స్నేహితుడు కనిపిస్తే మాట్లాడలేనంత అస్వతంత్రంలో ఆమె ఉందని అతనికి అర్థమైంది. మాట్లాడాలని వచ్చాను. ఫ్రీయేనా? జేబులోంచి సెల్ తీసి టైం చూసి 1 అవుతుంది. బయట లంచ్ చేద్దామా? అడిగాడు. ఆమె తలూపింది. ఇద్దరూ బయటికి నడిచారు. హోటల్ అవంతీస్కి వెళ్ళారు. రావటమైతే వచ్చింది గాని నీలిమకి చాలా ఇబ్బందిగా ఉంది. చెల్లెలికి ప్రపోజ్ చెయ్యబడ్డ వ్యక్తితో ఇలా రావటం. కానీ అతనంటే ఉన్న అభిమానం దాన్ని అధిగమించింది. లంచ్ ఆర్డర్ ఇచ్చాక అది వచ్చేదాకా
కొద్దిసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. మీ అమ్మ చనిపోయాక మీరు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు. సెలవులు కదా, నేనెప్పుడు మా తాతగారి ఊరు వెళ్ళాను. తిరిగొచ్చేసరికి మీరు లేరు. అలా జరుగుతున్నదని కొంచెం కూడా ఊహించలేదు. చాలా రోజుల పాటు నువ్వు గుర్తొచ్చి దిగులేసింది. మళ్ళీ కలుసుకుంటామనుకోలేదు అన్నాడు అతను. తల్లి ప్రస్తావన రావటంతో నీలిమ ముఖం విషాదంగా మారింది. ఆమెకి 15 ఏళ్లప్పుడు జరిగిందా సంఘటన. పెళ్ళికి వెళ్ళొస్తుంటే కారుకి యాక్సిడెంట్ అయి నీలిమ తల్లి చెల్లి అక్కడికక్కడే చనిపోయారు. ఆమె తండ్రి మిగిలారు. చాలా పెద్ద ట్రాజడీ అది. నీలిమ చదివే స్కూలు పిల్లలు, టీచర్లు అందరూ వచ్చి ఓదార్చి వెళ్ళారు. సూర్య వైదేహిని తీసుకొచ్చాడు. ఆమె దగ్గరికి తీసుకొని ఎన్నో విధాల ధైర్యం చెప్పింది నీలిమకి. నెల రోజులు అసలు స్కూలుకే వెళ్ళలేదు నీలిమ. దిగులు, బెంగ ఆమెను తినేసేవి. చదువుతున్నది 10th క్లాసు. పబ్లిక్ ఎగ్జామ్స్. నోట్స్ అన్నీ రాసి పెట్టేవాడు సూర్య. వెంటబెట్టుకుని స్కూలుకి తీసుకెళ్ళేవాడు. ఏడుస్తుంటే ఓదార్చేవాడు. టిఫిన్ బాక్సులో అన్నం తీసుకొచ్చి బలవంతంగా తినిపించేవాడు. ఆమెకి మళ్ళీ ఊపిరిపోసింది అతని స్నేహమే. ఎలాంటి ఆకాంక్షలు, కోరికలు ఎరగని స్నేహం. అదే సంవత్సరం నీలిమ తండ్రి ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. అవన్నీ లిప్తలో గుర్తొచ్చాయి. ఆ తర్వాత జరిగినవి కూడా. వేరే ఊరెళ్ళాక నీలిమ తండ్రి రాజశేఖరం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సరళ ఆమె పేరు. అప్పటిదాకా నీలిమకి ఆయనలో ఉన్న అనుబంధమేదో పలచబడ్డట్టయింది. అప్పటిదాకా లేని దూరం, సంకోచం మొదలయ్యాయి ఆయన దగ్గర. కావ్య రాక ఆ దూరాన్ని మరింత పెంచింది. కావ్య సరళ అక్క కూతురు. తనకి పిల్లలు పుట్టరని తెచ్చి దగ్గరుంచుకుంది. నీలిమ కన్నా 2 ఏళ్లు చిన్నది. ఆమెను ముందు రోజు సూర్య వెళ్ళి చూసింది. పెళ్ళెందుకు చేసుకోలేదు నీలిమ నువ్వు? ఉన్నట్టుండి అడిగాడు సూర్య. మన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నువ్వు నేను మిగిలం. నీకు చెయ్యకుండా కావ్యకి చెయ్యటమేమిటి? అసలెవరి కావ్య? మీ చెల్లి అప్పుడే పోయిందిగా. మామూలుగా ఉన్నట్టు ఉండటానికి ప్రయత్నించాడు. అతని కన్సర్న్, తన గురించి పట్టించుకునేవాళ్ళు ఉన్నారన్న ఆలోచన ఆమె మనసును కుదిపాయి. నలుగురు ఉన్న కుటుంబంలోని 2 వ్యక్తులు చనిపోయాక మిగిలిన ఇద్దరినే కుటుంబం అనుకోలేక మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నాన్న. ఇంట్లో కేంద్ర బిందువు పిన్ని అయ్యింది. సహజమే. నాకు ఆవిడికి చనువు ఏర్పడలేదు. అది కూడా సహజమేననుకుంటా. కావ్య పిన్ని అక్క కూతురు. పిన్ని చుట్టే తిరిగేది. నాన్న ఆఫీసు నుంచి రాగానే పిన్ని ఎదురెళ్ళేది. పిన్ని వెంటే కావ్య కూడా వెళ్ళేది. అమ్మ ఉన్నన్న రోజుల్లో నేను ఎదురెళ్ళినట్టే ఆయన చేతిలోవి అందుకునేది. తనకి నచ్చినవి తీసుకుని మిగతావి వదిలిపెట్టేది. ఆ మధ్యలోకి ఎలా చొరబడాలో అర్థం కాక అలాగే ఉండిపోయాను. నాన్న నాకు ఇంకా ఇంకా దూరం జరిగారు అంది తన మనసు తెరుస్తూ. సూర్యకి బాధనిపించింది. ఆమె మౌనంగా ఇన్నాళ్ళు అనుభవించిన బాధని అతను ఇప్పుడు అనుభవించాడు. బాంధవ్యాలు పరాయీకరణ కావటంలోని విషాదం అర్థమైంది. మరి పెళ్ళెందుకు వద్దన్నావు? చేసుకుంటే నీ ఇల్లు నీకు ఏర్పడేది కదా. స్వతంత్రంగా సంతోషంగా ఉండేదానివి ఆర్తిగా అడిగాను. ఇబ్బందిగా చూసి తలదించుకుంది. ఇంట్లో ఎన్నో వ్యవహారాలు. అవన్నీ ఇతనికి చెప్పాలా? మనసు లోపలికి ముడుచుకుపోతున్న భావన. తల్లిపోయిన కొత్త రోజులు. అతని అభిమానం గుర్తొచ్చాయి. అతని దగ్గర దాపరికమేమిటి అని మళ్ళీ వెంటనే అనిపించింది. పిన్ని క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంది. అందులోంచి వచ్చే డబ్బుని దాంతో కొనగలిగే వస్తువులని గురించి తప్ప పెరిగిపోతున్న అప్పు గురించి, నెల నెలకి పెరిగిపోతున్న ఇన్స్టాల్మెంట్స్ గురించి ఆలోచించదు. నాన్న చెప్పబోతే కోపం. నాన్నది 2వ పెళ్ళాన్ని. ఆయనకింకా పిల్లలు పుట్టరని తెలిసే చేసుకుంది. పెళ్ళప్పటికీ ఆవిడ వయసు తక్కువ కాదు. కానీ ఆ 2 విషయాలలో ఆయన్ని గుచ్చి గుచ్చి బాధ పెడుతుంది. నీలిమ గొంతులో తీవ్రమైన బాధ. క్రెడిట్ కార్డుల మీద అప్పు లక్షల్లో ఉంటుంది. నా జీతం ఇంట్లోనే ఇస్తాను. 2 జీతాలు కలిపినా చాలదు. అవి కాక పర్సనల్ లోన్స్. ఇంకా చాలక బయట కూడా అప్పులు చేస్తున్నారు నాన్న. ఈ ఒత్తిడి తట్టుకోలేక బాగా స్మోక్ చేస్తున్నారు.
నాకేమిటో భయంగా ఉంటుంది. ఆయన ఏ క్షణానైనా సూసైడ్ చేసుకుంటారేమోననిపిస్తుంది. ఆ సమయంలో అలా అనిపిస్తుంది. ఇల్లమ్మేసి కావ్య పెళ్లి చేస్తానంటున్నారు. మరి నీ విషయం? ఈ పరిస్థితుల్లో నేను పెళ్ళెలా చేసుకోను? తదేకంగా చూశాడు సూర్య ఆమెని. ఎంత అమాయకత్వం! తనింట్లోనే తనకి జరుగుతున్న అన్యాయాన్ని సైతం గుర్తించలేనంత అమాయకత్వం. దానికి తోడు తండ్రి పట్ల అవధుల్లేని ప్రేమ కూడా. ఎలాంటి తండ్రి అతను! కన్న కూతుర్ని ఆక్టోపస్లో పీల్చేస్తూ పెంపుడు కూతురి కోసం త్యాగాలు చేస్తున్నాడు. నిరసనగా అనుకున్నాడు. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? మెల్లిగా అడిగాను. నీలిమ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్యని చూసుకోవటానికి వచ్చి ఇదేంటి? వద్దు. తను హర్ట్ అవుతుంది. అసహ్యంగా ఉంటుంది అంది. నేను మేనేజ్ చేస్తానుగా. వద్దు సూర్య. మన స్నేహం స్నేహంలా ఇలాగే ఉండిపోని. నాన్న పిన్ని ఇద్దరూ బాధపడతారు. సరే, ఎంతకాలం ఇలా ఉంటావు? ఎప్పటికీ తీరతాయి నీ సమస్యలు? నీలిమ తలదించుకుంది. నీలిమ, మనం సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఇద్దరం కలిసి అయితే మీ నాన్న సమస్యలు తీర్చగలం. అదేదో కావ్యని చేసుకొని కూడా చెయ్యొచ్చు. పదునుగా ఉంది నీలిమ గొంతు. నువ్వు తప్ప వాళ్ళెవరో నాకేమీ కారు. స్థిరంగా ఉంది సూర్య జవాబు. చాలాసేపటిదాకా నీలిమ ఏమీ మాట్లాడలేదు. ప్లేట్లో ఉన్న పదార్థాలని కెలుకుతూ ఉండిపోయింది. తనకి పెళ్లి పట్ల విముఖత ఏమీ లేదు. సూర్య అంటే అయిష్టం కూడా లేదు. సూర్యని చేసుకుంటే తండ్రి సమస్యల్లో నుంచి బయటపడతాడా? ఎలా? ఎవరో ఒకరి సపోర్టు కావాలనిపిస్తుంది తనకి. తండ్రికి కూడా అలాగే అనిపిస్తుందేమో. ఒక సమస్యని అందులోనే ఉంటూ విశ్లేషించడం వేరు, దానితో సంబంధం లేని వ్యక్తి విశ్లేషించటం వేరు. ఈ రెండు దృక్పథాలు కలిసే చోట ఆ సమస్యకి పరిష్కారం ఉంటుందేమో. జవాబు ఇవ్వలేకపోయింది. నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు సూర్య తనే నిర్ణయం తీసుకుని. సరే, మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఎక్కడైతే వీలవుతుందో చెప్పండి. సూర్య ఫోన్ చేసి అడిగితే ఆశ్చర్యం కలిగింది రాజశేఖరానికి. ఇంటికి వచ్చేయండి అన్నాడు మామూలుగా. ఎక్కడైనా బయట పార్కుకి రాగలరా? గాంధీ బొమ్మ దగ్గర ఎదురు చూస్తుంటాను సూర్య సూచించాడు. అలాగే, అరగంటలో అక్కడుంటాను. అతనికి జవాబిచ్చి బయలుదేరాడు రాజశేఖరం. మనసు నిండా ఎన్నో సందేహాలు. అక్కడికి చేరేసరికి సూర్య ఎదురు చూస్తున్నాడు. రండి, ముందుకి దారి తీశాడు. ఇద్దరూ ఒక బెంచి మీద కూర్చున్నారు. రాజశేఖరానికి వింతగా ఉంది. ఇలా పార్కులో కూర్చుని విషయాలు చర్చించుకునే రోజులు ఇంకా మిగులున్నాయా? ఎవరిని పలకరించినా అవంతీస్ ఇన్లో వెయిట్ చేస్తాను, రత్నాలో లంచ్ తీసుకుంటా, మాట్లాడుకుందాం అనేవాళ్ళే. మసక చీకటి వాతావరణంలో మనసంతా ముసురు పట్టినట్టు ఉంటుంది తప్ప ఆలోచనలు చురుగ్గా కదలవు. ఇక్కడేమిటో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. సూర్య ఇద్దరికీ 2 కొబ్బరి బొండాలు తీసుకొచ్చాడు. తనకొకటి తీసుకొని ఆయనకొకటి ఇస్తూ, మీరు నన్ను గుర్తుపట్టలేదు. నీలిమ కోసం మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను, ముఖ్యంగా ఆంటీ పోయినప్పుడు అన్నాడు. రాజశేఖరానికి నిజంగానే గుర్తు రాలేదు. అవి చీకటి రోజులు. ఎవరు ఎవరిని ఓదార్చారో, ఎలా ఆ దుఃఖం నుంచి బయటపడ్డారో ఇప్పటికీ ఆశ్చర్యమే. కానీ ఆ దుఃఖపు కెరటాలు తనకొక ఒడ్డుకు, నీలిమని ఇంకొక ఒడ్డుకి చేర్చినట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ మధ్య తామిద్దరి మధ్య దూరం మరీ పెరిగిపోయినట్టుగా ఉంది. ఆయన ఆలోచనలు చదివినట్టు సూర్య చిన్నగా నవ్వాడు. అందులో స్వల్పంగా వ్యంగ్యంగా అర్థమైంది. రాజశేఖరానికి ఇబ్బందిగా కదలాడు. నిన్న తనని కలిసి మాట్లాడాను. మీ ఇంటి పరిస్థితులు చెప్పింది. మా ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అందరం హ్యాపీగా ఉన్నాం. నీలిమ ఒక్కరితే ఇలా. తల్లి లేకపోవటం బాధే. కానీ ఆగిపోయాడు సూర్య. తనకి మా ఇంట్లో ఏ లోటు లేదు. అందరూ మంచిగానే చూసుకుంటారు. అసలు తనకి సమస్యలేవైనా ఉంటే నాతో చెప్తే నేను పరిష్కరిస్తాను కదా. తన ప్రాబ్లం మీరే. చేసిన అప్పుల ఒత్తిడిలో ఏ క్షణాన పేపర్లో న్యూస్గా మారిపోతారోనని భయపడుతుంది నిదానంగా అన్నాడు సూర్య. రాజశేఖరం ముఖం పాలిపోయింది. చెమటలు పట్టాయి. జేబులోంచి కర్చీఫ్ తీసుకొని ముఖం తుడుచుకున్నాడు. సూర్య క్యాంటీన్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి మూత తీసి ఇచ్చాడు. అందుకొని గటగటా తాగేశాడు రాజశేఖర్. రిలాక్స్డ్. నా మాటలు వినండి. నీలిమని నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఇప్పుడు మీరున్న పరిస్థితిలోనైతే తను ఒప్పుకోదు. అందుచేత కొంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నాను. మీ సమస్యలు నేను కొంతవరకు పరిష్కరించగలను అన్నాడు సూర్య. నాకు కట్నం అక్కర్లేదు. పెళ్ళి కూడా సింపుల్గా చెయ్యండి.
ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నారు కదా, అమ్మితే 30 లక్షల దాకా వస్తుందని చెప్పింది నీలిమ. ముందు అప్పులన్నీ తీర్చేయండి. మిగిలిన దాంట్లోంచి 5 లక్షలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వండి. మిగతాది లోన్ తీసుకోవచ్చు. ఎన్ని ఖర్చులున్నా సొంత ఇల్లు అనేది ఉండాలి. ఇంకా మిగిలింది నీలిమకి, కావ్యకి చెరిసగం ఇవ్వండి. నీలిమకి ఇవ్వకపోయినా నాకేం అభ్యంతరం లేదు కానీ తను హర్ట్ అవుతుంది. కనీసం కావ్యతో సమానంగానైనా తనని చూడలేదని. అతని మాటలకి రాజశేఖరం నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు. ఇవన్నీ జరగకపోతే నీలిమ పెళ్లి చేసుకోదు. ఇప్పుడు తన సంపాదన వాడుకుంటూ ఏదో ఒకలా బండిని నెట్టుకెళ్ళిపోతున్న మీరు ఒక రోజుని తనకి జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి వస్తే మాత్రం చెప్పడానికి మీ దగ్గర ఏదీ ఉండదు. నేను నీలిమని మాత్రమే చేసుకుంటాను, కావ్యని కాదు. వెళతాను. ఆలోచించుకొని చెప్పండి ఏ విషయం. సూర్య వెళ్ళిపోయాడు. రాజశేఖరం అలాగే కూర్చుండిపోయాడు. తనున్న పరిస్థితులు, వాటికి దారితీసిన తన నిస్సహాయత, వాటి చాటున నీలిమ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తన స్వార్థం కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నాయి. మొదటి భార్య చనిపోయాక ఒంటరితనం తట్టుకోలేక చిన్నపిల్ల నీలిమకేం అర్థమవుతుంది తన దుఃఖం అని రెండో పెళ్లి చేసుకున్నాడు. సరళ చెడ్డది కాదు, ఏదో ఒక సంబంధం అని చేసుకోవలసిన నిస్సహాయత ఆమెది. అందులోంచి పుట్టుకొచ్చిన అసంతృప్తి, అసహనం, దాన్ని చల్లబరుచుకునేందుకు ఆమె పెట్టే నిరర్ధకమైన ఖర్చులు, వృధా అవుతున్న నీలిమ జీతం, దాటిపోతున్న ఆమె పెళ్ళీడు. నిజమే, ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు తను. కృంగిపోతున్నాడు. చచ్చిపోవాలనే కోరిక తరచుగా కలుగుతుంది. ఎన్నోసార్లు బలంగా అనిపించిందలా. ఎవరూ గుర్తించినది తన కూతురు గుర్తించింది. ఎంత ప్రేమ దానికి. తనేం చేశాడని. దాని వైపు నుంచి సూర్య ఎంత చక్కగా రిప్రజెంట్ చేశాడు. నిజమే, అతను చెప్పినట్టు చేస్తే అప్పుల్లోంచి విముక్తి తనకి. మిగిలిన డబ్బుల్లోంచి సగం తీసి సరళ చేతిలో పెట్టి ఏదైనా చేసుకోమనాలి. 10-15 లక్షల ఖర్చు పెట్టి ఘనంగా కావ్యకి పెళ్లి చేయాలన్నది సరళ కోరిక. అది అవసరం కాదు, కేవలం కోరికే. అందుకు భిన్నంగా జరిగితే గొడవ చేస్తుందేమో. రెండో పెళ్లి వాడికిచ్చి తన గొంతు కోసారని, ఏ సరదా తీరలేదని ఏడుస్తుంది. ఏడవని. ఇప్పుడొకలాంటి ఒత్తిడి, అప్పుడొకలాగా. కానీ జీవితాలు నిలబడతాయి. నీలిమ కన్నా కావ్య ఎక్కువ కాదు తనకి. ఇప్పటికే నీలిమ జీతం లెక్క లేకుండా వాడుకున్నాడు తను. ఎంతో అన్యాయం జరిగింది నీలిమకి. తను చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి వచ్చిన అవకాశం సూర్య. గుండెల నిండా శ్వాస తీసుకొని లేచి నిలబడ్డాడు. ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. తను చర్చిస్తే ఇవన్నీ నీలిమ తనతోటే మాట్లాడేదేమో నేరుగా. తామిద్దరి మధ్యనే అడ్డుగోడల ఏర్పడిపోయాయి. సూర్య వలన మళ్ళీ నీలిమ కనిపిస్తుంది. ఏమిటి? 5 లక్షలతో కావ్య పెళ్ళా? మీకేమైనా మతుండే మాట్లాడుతున్నారా? దానికి మంచి చేస్తామని తీసుకొచ్చాం. ఇదేనా? మా అక్కయ్య అసలు ఊరుకోదు. దానికొచ్చిన సంబంధం కాస్త ఈవిడి గారు ఎగరేసుకుపోయింది. కట్నం అక్కర్లేదన్నాడేమో అతడు. మళ్ళీ సగం డబ్బు దేనికట? అసహనంగా అరిచింది సరళ. చూడు, కావ్యకేదో చేద్దామని తీసుకొచ్చానంటున్నావు. దాని చదువు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? బాగుపడేదైతే చదువుకొని అది నీలిమలాగా జాబ్ చేసేది. ఎవరో ఒకరు ముందుకొచ్చి చేసుకునేవారు. నీలిమకలాగే మనకి తోచినది ఇచ్చి పంపేవాళ్ళం. కానీ నువ్వేం చేశావు? చదువుకోవలసిన పిల్లని చెలికెత్తలాగా నీ వెంట తిప్పుకున్నావు అన్నాడు రాజశేఖరం. ఒత్తిళ్లు తగ్గాక అతనిలో వివేచన పెరిగింది. ఇది వరకు అతని ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి డబ్బు పుట్టిందామా అనే విషయం చుట్టే పరిభ్రమించేది. మరో ఆలోచన ఉండేది కాదు. కావ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అతనైతే వివరించి చెప్పగలిగాడు. కానీ సరళ అర్థం చేసుకోలేకపోయింది. అంటే మీ కూతురు రాకుమారి, నా కూతురు చిలికెత్తెన మండిపడింది. పిన్ని, బాబాయ్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎందుకు అనవసరంగా గొడవలు? ముందు నీలిమ పెళ్ళి నవ్వనివ్వండి. కావ్య సర్ది చెప్పింది. ఆమె మనసులో లోలోపలెక్కడో చిన్న గాయం. ఏనుగు చచ్చినా వెయ్యే అనిపించిన లాంటి భావం. ఇంట్లో నీలిమని కొంచెం చులకనగానే చూస్తారు. కనీ కనిపించని అసూయ. ఆమె స్థానంలోకి తను వచ్చినా, ఆమె హుందాగా పక్కకి తప్పుకున్న విలువ తగ్గకపోవటం ఏదో గుణపాఠం నేర్పినట్లయింది. మీ అమ్మకి నేను మొహం ఎలా చూపించనే? మా ఇంట్లో ఎవరికి జరగనంత ఘనంగా నీ పెళ్లి జరిపిస్తానన్నాను. అందరిలో ఎలా తలెత్తుకు తిరగను? సరళ ఏడ్చింది.
రాజశేఖరం మెత్తపడ్డాడు. ఏడుపెందుకు? నీలిమ పెళ్ళి అయిపోతే కొంచెం కూడ తీసుకొని దీని పెళ్లి చెయ్యకూడదా? ఇంకా నాకు 4 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా. అయినా పెళ్ళెలా చేశామని కాదు, పెళ్లి కొడుకు ఎలాంటి వాడనేది ముఖ్యం అన్నాడు ఓదార్పుగా. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు సూర్య. అదేంటిరా, కట్న కానుకలు లేవు, పెళ్ళైనా ఘనంగా చెయ్యకపోతే ఎలా అంది వైదేహి. అమ్మా, ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టలేరు. గ్రాండ్గా చేసుకోవాలనేది మన సరదా. మన సరదా కోసం వాళ్ళని ఖర్చు పెట్టమనడం సరైనది కాదు. మనం రిసెప్షన్ అరేంజ్ చేద్దాం మెత్తగా అన్నాడు. నువ్వేది చెప్తే విన్నావు గనక నిరసనగా అంది వైదేహి. మనసులో నీలిమ పట్ల కొంచెం కోపం ఉండిపోయింది. కానీ పెళ్లి చేసుకొని వచ్చి బేలగా తన చేతులు పట్టుకుని మీ అందరి మనసు కష్టపెట్టాను, అటు మా ఇంట్లో కూడా బాధపడే ఉంటారు, నన్ను క్షమించండి అంటుంటే మనసు కరిగిపోయింది. తల్లిని పోగొట్టుకొని తన ఒళ్ళో పడి ఏడ్చిన ఆ 15 ఏళ్ల అమ్మాయి గుర్తొచ్చింది. కొడుక్కి అంతేగా అనిపించింది. అకారణంగా కొందరి జీవితాల్లో అపశృతులు దొర్లుతుంటాయి. వాటిని సరిచెయ్యగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఆ పని చెయ్యకపోతే ఎలా అని అతన్ని కూడా క్షమించేసింది. ఆ నెల జీతం తీసుకెళ్ళి మూర్తికి ఇచ్చింది నీలిమ. పెళ్లికి ముందు మా నాన్నకి ఇచ్చేద్దానండి అంది. ఆయనకి చాలా సంతోషం కలిగింది. నీలిమ జీతం తనకిచ్చినందుకు కాదు, తన పెద్దరికానికి విలువనిచ్చినందుకు. నువ్వెంత, నీ లెక్కంతా, నీ కొడుకు నా పక్షాన ఉన్నాడు అన్నట్టు ఉంటే ఎంతటి వాళ్లకైనా బాధగా ఉంటుంది. నాకెందుకమ్మా, నువ్వు సూర్య కలిసి దాచుకోండి అన్నాడు ప్రేమగా. తర్వాత భార్యకి చెప్పాడు గర్వంగా. సూర్య ఫ్రెండు అంటుంటే వైదేహి ఆపి, ఫ్రెండ్ ఎవరండి అని అడిగింది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు అని నవ్వి విషయం చెప్పాడు. మంచి పెళ్ళే, సంతృప్తిగా అందామె అని. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రగాఢమైన ప్రేమికులు. ఫ్రెండ్షిప్ తర్వాతి ప్రకరణంలోకి అడుగుపెట్టారు. తాడు బొంగరంలా ఒకళ్ళనొకళ్ళు చుట్టుకొని తిరుగుతున్నారు అంది. బావా చెప్పు కావ్య, నువ్వు నీలిమని ప్రేమించావా? ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు. సూర్య నవ్వాడు. అలా ప్రేమించి ఉంటే తనొక్కదాన్ని గురించే ఆలోచించేవాడిని, తన సమస్యల గురించి ఆలోచించేవాడిని కాదు. అన్నిటికీ మించి నీతో పెళ్లి చూపులకి వచ్చేవాడిని కాను. మా మధ్య ఉన్నది స్నేహమే అన్నాడు.